హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు సంబంధించి టెట్లో, డిఎస్సిలో, హెచ్డబ్ల్యూఓలో, డిప్యూటీ టీవీలో కీలకమైన సైకాలజీ ప్రశ్నలను అన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ రివిజన్ కూడా చేస్తున్నాం. అంటే ఆ టాపిక్ని మొత్తం పూర్తిగా చుట్టి వస్తున్నాం. ఉన్నటువంటి అన్ని మోడల్స్ని మనం కవర్ చేస్తూ ప్రశ్న ఏ విధంగా వచ్చినా మీరు చేయగల సత్తాను మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం వ్యక్తి అధ్యయన పద్ధతులు మొత్తాన్ని అన్నిటికీ సంబంధించిన ప్రశ్నలను అన్ని యాంగిల్స్లో ఎలా అడుగుతారు, ఆ ప్రశ్న ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, అందరికంటే వేగంగా ప్లస్ ప్రతి ఆప్షన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి నాతో పాటు మీరు ప్రశ్నలు చేసి ఖచ్చితంగా మీ స్కోర్ను తెలియచేయండి. మరి దానికంటే ముందుగా మీ అందరికీ తెలుసు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి మనము సెక్షన్ వైజ్గా గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం. మరి ఇంతటితోనే అయిపోలేదు మిత్రారా. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా టెస్ట్ రాస్తున్నారు, సూపర్గా రాస్తున్నారు. కానీ ప్రశ్న పత్రం మాత్రం వారిని చెమటలు పట్టిస్తుంది. ఎందుకంటే దాంట్లో అతిశయోక్తి లేనే లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచే బాగా స్ట్రాంగ్గా ఆడాలనే ఉద్దేశంతో. ఇప్పుడేమైనా మీకు అర్థమై ఉండొచ్చు, విన్న వారికి వినని వారికి చాలా తేడా కనిపిస్తుంది. అందుకనే మనం టెలిగ్రామ్ గ్రూప్లో 1000 మంది విజేతలను మనం ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఆ సంఖ్యను బాగా తగ్గించబోతున్నాం మార్కుల ప్రాతిపదికన. ఇంకా మీరు ఆ లిస్టులో మీ ర్యాంక్ ఎంత మరియు మీ మార్కులు ఎంత ఒక్కసారి చెక్ చేసుకొని భయపడకుండా ఇంకా ముందుకెళ్ళండి. ఇంకా సమయం ఉంది కాబట్టే ముందుగానే పరీక్షలు నిర్వహించాను. ఆల్రెడీ టాపిక్ వైజ్ నిర్వహించాను కోర్సు తీసుకున్న వారికి, మరియు సెక్షన్ వైజ్, మరియు చివరికి 5 టాప్ 5 గ్రాండ్ టెస్టులు పెట్టబోతున్నాను. కాబట్టి అందరూ కూడా ఉచితంగా హెచ్డబ్ల్యూఓ ఫోల్డర్ ఓపెన్ చేసి మొదటి ఫోల్డర్లో మీరు అక్కడ ప్రశ్నాపత్రాన్ని ఎప్పుడైనా ఉచితంగా రాసుకోవచ్చు. మరి సైకాలజీ క్లాసులు వినాలి, వింటే అర్థమవుతుంది. తద్వారా మీరు 30కి 30 మార్కులు సాధిస్తారు. మరి విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ ఉండబోతుంది. ఇంకా పరీక్షలు చాలా యాడ్ అవుతాయి. మన పుస్తకం కొన్న వారికి పుస్తకం మార్కెట్లో అందుబాటు లేదు, కానీ కాస్త ఆగండి, అద్భుతమైన అప్డేట్స్ ఆ పుస్తకంలో రాబోతున్నాయి. మరి గతంలో పుస్తకం కొన్న వారికి PDF ఉచితంగా ఆ పేజీలను మేము ప్రశ్నలు చేస్తారు చూడండి, ఆ ఫోల్డర్లో అందిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ వారు మళ్ళీ మొదటికి రాకండి. చూస్తూనే ఎలక్షన్లు అయిపోతున్నాయి, చూస్తూనే రిజల్ట్ వస్తుంది, చూస్తూనే పరీక్ష జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మొదటి స్థితికి రాకండి. మరి స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించినటువంటి కోర్స్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఆల్టర్నేట్ లేకుండా మీకు అందించడం జరిగింది. ఇది ప్రాక్టీస్ బిట్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా ఎగ్జామ్లో రాయగలరు. నేను గంటాపతంగా చెప్తున్నాను. విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ సబ్జెక్టు నాకు వదిలిపెట్టండి. విద్యా దృక్పథాలు హైయెస్ట్ మన దగ్గర ఉన్నారు. 6 యూనిట్లు ఉన్నాయి. ఇంకా 23 తర్వాత మనం ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మంచిగా షార్ట్ కట్లు చెప్పబోతున్నాం. లైవ్ క్లాస్ ఉండబోతున్నాయి. మరి పుస్తకాలకు సంబంధించి, డిప్యూటీ డిఓకి సంబంధించి, మరియు సోషల్ మెథడాలజీకి సంబంధించి, మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 1 అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్ మరియు ఇవి పుస్తకాలు, సైకాలజీ మరియు పుస్తకాలు మీరు యాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మరి ఈరోజు నాతో పాటు మీరు ప్రశ్నలను వేగంగా పర్ఫెక్ట్గా ఒకేసారి చదివి చేయండి. మీరు అద్భుతాలు సృష్టిస్తారు. మొదటి ప్రశ్న, క్రింది వానిలో సంఘటనాత్మక రికార్డుకు సంబంధించి సరికానిది. చూడండి, సరికానిది, సరైనది. ప్రశ్నను ఒకేసారి పర్ఫెక్ట్గా చదవండి, టైం సేవ్ అవుతుంది. చూడండి, దీనినే ఉపఖ్యానక రికార్డ్ అని కూడా అంటారు. మరి రెండో ఆప్షన్, ఈ రికార్డులో ఉండాల్సిన అంశాలను జాకబ్ మెరినో రూపొందించారు. ఈ పుస్తకంలో తేదీ, సమయము, స్థలము, సంఘటన నమోదుని ఏమంటారయ్యా అంటే సెట్టింగ్ అంటారు అన్నాడు. ఈ రికార్డులో ఉండాల్సిన అంశాలను ప్రెస్కాట్ అనే వ్యక్తి రూపొందించాడు అని ఇవ్వడం జరిగింది. ఇంతకు సంఘటనాత్మక రికార్డ్, దాన్ని ఉపఖ్యానక రికార్డ్ అంటే పాఠశాలలో జరిగే అసాధారణ సంఘటనలు, దొంగతనం చేయడం, ఇతరుల విద్యార్థులపై దాడి చేయడం, పాఠశాల నుండి తరచుగా మధ్యలోనే వెళ్ళిపోవడం,
తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాలకని బయలుదేరి పాఠశాలకు రాకుండా ఉండడం, ప్రమాదాలు, ఆకస్మిక సంఘటనలు లాంటివి ఏదైనా నమోదైతే ఈ ఉపఖ్యానక రికార్డులో రాస్తారు. అది విషయం మీకు తెలుసు. అయితే దీనిని ఉపఖ్యానక రికార్డు అంటారు. ఇది కరెక్ట్ పాయింట్. చూడండి, ఇక్కడ ఈ పుస్తకంలో తేదీ ఉంటుంది, సమయం ఉంటుంది, ఎక్కడ జరిగింది, అది లైబ్రరీలో జరిగిందా, ఆట మైదానంలో జరిగిందా, తరగతి గదిలో జరిగిందా. మరి ఈ నమోదుని ఏమంటారంటే సెట్టింగ్ అంటారు. మరి డౌట్ అల్లా మనకు తెలుసు, ఈ రికార్డులో ఉండాల్సిన అంశాల్ని ఒకటి జాకబ్ మొరినో రూపొందించారు, రెండోది ప్రెస్కాట్ రూపొందించారు అన్నాడు. మరి ఈ రెండిట్లో తప్పుగా ఉన్నది, సరికానిది ఏదో గుర్తుపట్టాలి. ఆన్సర్ జాకబ్ మెరినో రూపొందించలేదు. మరి ఎవరు రూపొందించారు? ఈ రికార్డులో ఉండాల్సిన అంశాల్ని ప్రెస్కాట్ అనే వ్యక్తి రూపొందించాడు. మరి జాకబ్ మొరినో మీకు తెలుసు, ఆయన మనకు సాంఘిక మితి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి జాకబ్ మొరినో. గుర్తుపెట్టుకోవాలి, సాంఘిక మితి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి జాకబ్ మొరినో. మరి సెకండ్ ప్రశ్న, ఇక్కడ ఆన్సర్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోయింది. ఆన్సర్ చూస్తే ఇది ఆన్సర్ రెండోది. మరి మీరందరూ కూడా వీడియో చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం, మరియు కింద మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలియజేయట్లేదు కాబట్టి మీరు ఆప్షన్లు పెట్టకండి. ఒక పుస్తకం, పెన్ను పెట్టుకోండి, టిక్ చేసుకుంటూ వెళ్ళండి వేగంగా. పరిశీలన అనేది కొంత క్లిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే పరిశీలకుడు దత్తాంశ సేకరణకు తన జ్ఞానేంద్రియాలన్నిటినీ ఉపయోగించడమే కాక రకరకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? చూడండి నిర్వచనం. చూడండి, మీరు క్రికెట్లో ఎంపైర్ బాల్ బ్యాటింగ్ రన్నింగ్ రన్స్ తీసేటప్పుడు చూడండి ఎంత ఏకాగ్రతతో తన జ్ఞానేంద్రియాలను, పంచేంద్రియాలను అక్కడ పెట్టి చూస్తాడు. అక్కడంటే థర్డ్ ఎంపైర్ ఉంటారు, ఇక్కడ థర్డ్ ఎంపైర్ ఉండరు కాబట్టి అన్నిటినీ జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. ఎందుకంటే తీర్పు చెప్పేది ఉంటుంది కాబట్టి. మరి ఈ మాట అన్నది ఎవరు అంటే యంగా. అతడు కూడా నిర్వచనం ఇచ్చాడు. ఇది పరిశీలన పద్ధతిలో ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి యంగ్ కాదు, టిష్నర్ కాదు. ఊంటు మరియు టిష్నర్ సంరచనాత్మక వాదానికి మూల పురుషులు. ఊంటు మరియు టిష్నర్లు కాదు. మరి అట్కిన్సన్, దీన్ని ఇలా రాయాలి, అట్కిన్సన్ మరియు హమ్మర్సిలే వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనం ఇది. ఈ ఇద్దరు కలిసి చెప్పారు కాబట్టి ఆన్సర్ 4 అని గుర్తుపెట్టుకోండి. అంత పరిశీలన పద్ధతికి సంబంధించి సరైన ప్రవచనం. చూడండి, ప్రశ్న స్టైల్ మారింది కాబట్టి మన ప్రిపరేషన్ స్టైల్ మారాలి. మీరు ఎంచుకునే ఉపాధ్యాయుడు పుస్తకం పూర్తిగా మారిపోవాలి. మీరు ఇప్పటికే చూసుకున్నారు, HWOలో ప్రశ్నలు చాలా మంది చేయలేకపోతున్నారు. అంటే చదవని వారు చేయలేకపోతున్నారు, క్లాసులు వినని వారు, కాన్సెప్ట్ లేని వారు, కమాండ్ లేని వారు ఓడిపోతున్నారు. కాబట్టి మీరు ఓడిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ క్లాస్ ఒకసారి వినండి. మరి సంబంధించి సరైన అన్నాడు. ఈ పద్ధతిని సెయింట్ అగస్టిన్ ప్రతిపాదించాడు. అంత పరీక్షల పద్ధతిని సెయింట్ అగస్టిన్ ఉంది కాబట్టి అగస్టిన్ కరెక్టే 100%. మరి ఈ పద్ధతికి మూలమైన వాదం సంరచనాత్మక వాదం. మరి సంరచనాత్మక వాదమా, నిర్మాణాత్మక వాదమా, వ్యవహారిక సత్తవాదమా అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు ఆన్సర్ సంరచనాత్మక వాదం. ఈ రెండు ఇప్పటివరకు కరెక్ట్గా ఉన్నాయి. మరి చూస్తే మూడో ఆప్షన్ ఇంట్రోస్పెక్షన్ అనే పదం, ఇంట్రోస్పియర్ అనే 2 గ్రీకు పదాల కలయిక. ఆన్సర్ రాంగ్. ఇంట్రోస్పెక్షన్ అనేటువంటిది ఇంగ్లీష్ భాషా పదం, మరి ఇంట్రో మరియు స్పియర్ అనేది లాటిన్ భాషా పదాలు కాబట్టి గ్రీకు పదాల కలయిక అనేది తప్పు ఆన్సర్. మరి అంతఃపరీక్ష అంటే ఇతరులలోకి నువ్వు తొంగి చూడడం. అంతఃపరీక్ష అంటే ఒక వ్యక్తి తనలో జరిగే మార్పులను తనకు తానుగా ఎవరు లేనప్పుడు అంచనా వేసుకోవడాన్నే అంతఃపరీక్ష అంటారు. మీరు బస్సులో, ట్రైన్లో, కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు దాహం వేస్తుంది, అప్పుడే మీరు పక్క వాళ్ళను వాటర్ ఉన్నాయా అని అడుగుతారు. కానీ ఇలా మాత్రం అనరు, అంకుల్ నాకేమో అవుతుంది చూడండి, నా కడుపులో ఏమవుతుంది చూడండి అని అనరే. అంటే మీ లోపల జరిగే మార్పులను మీకు మీరుగా అంచనా వేసుకొని అనుభవిస్తే దాన్ని అంతఃపరీక్షణ అంటారు. మరి అంతఃపరీక్షణం అంటే ఇతరులోకి నువ్వు తొంగి చూడడం కాదు, నీ లోపలికి నువ్వు తొంగి చూడడం.
మరి ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా తప్పుగా ఉన్నాయి కాబట్టి 3, 4 సరైనవి తప్పు, అన్ని సరైనవి తప్పు, ఏది సరికాదు తప్పు, 1, 2 మాత్రమే సరైనవి అనేటువంటి ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. బడిలో విద్యార్థుల యొక్క అసాధారణ సంఘటనలను నమోదు చేసే పద్ధతి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. చూడండి, వ్యక్తి చరిత్ర పద్ధతి అంటే ఏమిటి? అంటే సమస్యాత్మక విద్యార్థుల యొక్క సమస్యలను పసిగట్టి కారణాలను తెలుసుకొని అనేక కోణాల్లో తెలుసుకొని వారికి పరిష్కార మార్గాన్ని ఇస్తే దాన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు, కేస్ స్టడీ అంటారు, క్లినికల్ పద్ధతి అంటారు, చికిత్సా పద్ధతి అంటారు. మరో పేర్లు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మరి ప్రగతి పత్రం చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ప్రగతి పత్రం అంటే ప్రోగ్రెస్ కార్డ్. చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటున్నాడు. ఇది కూడా కాదు. అనక్టోడల్ పద్ధతి, అనక్టోడల్ అంటే ఉపాఖ్యానక పద్ధతి, సంఘటనాత్మక పద్ధతి, ఇది ఆన్సర్. సో బడిలో విద్యార్థుల యొక్క అసాధారణ సంఘటనలు నమోదు చేసే పద్ధతి ఆప్షన్. ప్రశ్నగా టఫ్ కాదు, అది ఆప్షన్లను బట్టి టఫ్. కాబట్టి ప్రశ్న బాగా చదివి అర్థం చేసుకోవాలి. ప్రయోగ ఫలితాలను తారుమారు చేస్తారు అనుకున్నప్పుడు వారిని ఆ సమూహం నుంచి తీసివేసి తర్వాతనే ప్రయోగం నిర్వహించడం ప్రయోగ పద్ధతిలో ఈ విధానంగా చెప్తాం. మీకు ఇప్పటికే కాన్సెప్ట్ అర్థమైపోయింది. ప్రయోగ పద్ధతిలో స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం అనే పదాలు ఉన్నాయి. మరి మధ్యస్థ చరాన్ని జోక్యం చేసుకునే చరం అంటాం, ఇంటర్వేనింగ్ వేరియబుల్ అంటాం. మరి దానికి సంబంధించినట్టు ప్రశ్న, నేను 10వ తరగతిలో ఏ సెక్షన్కు బి సెక్షన్కు క్రికెట్ మ్యాచ్ పెట్టాను, కానీ బి సెక్షన్లో 2 ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారు. నేషనల్, జాతీయ మరి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడినటువంటి బౌలర్, బ్యాట్స్మెన్ మరియు కీపింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఆ టీం గెలుస్తుంది కాబట్టి ముందుగానే రిజల్ట్ వచ్చేసింది కాబట్టి వారిని తీసివేసి ప్రయోగం నిర్వహిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇదే పద్ధతి చూడండి, సమజోడీ పద్ధతి కాదు, సమూహ పద్ధతి కాదు, యాదృచ్ఛిక నమూనా పద్ధతి కాదు. ఆన్సర్ నివారణ పద్ధతి, ఈ ఎలిమినేషన్ మెథడ్. తరగతి గది ప్రతినిధిని ఎన్నుకొనుటకు ఈ పద్ధతి అత్యంత విశ్వసనీయమైనది. తరగతి గది ప్రతినిధి అంటే క్లాస్ టీచర్. మరి ఒకసారి ఆలోచించండి, ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, సాంఘిక మితి పద్ధతి. సాంఘిక మితి అంటే సోషియోమెట్రిక్ పద్ధతి. ఇక్కడ అందరూ ఇష్టపడే వ్యక్తిని మనము స్టార్ అంటాం, ఎవరూ ఇష్టపడని వ్యక్తిని ఏకాకి అంటాం. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ విధంగానే జరుగుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ సాంఘిక మితి పద్ధతి. క్లియర్. ఎలక్షన్ల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రులను వారి గెలుపోటముల గురించి ఇంటర్వ్యూ చేసేటప్పుడు పాత్రికేయులు ఉపయోగించే ఇంటర్వ్యూ. పాత్రికేయులు చేస్తున్నటువంటిది ఏ ఇంటర్వ్యూ, ఎవరిని అనేటువంటి ప్రశ్న. ఎవరిని? ముఖ్యమంత్రిని. అక్కడ వారు గౌరవ స్థానంలో ఉన్నారు, పెద్దలు కాబట్టి అడగాలనుకున్నటువంటి ప్రశ్నలను ముందుగానే తయారు చేసుకొని వరుస క్రమంలో ప్రశ్నలు వేసి అడిగితే దాన్ని ఏ ఇంటర్వ్యూ అంటారు. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ సంచరిత ఇంటర్వ్యూ అన్నాడు, అసంరచిత ఇంటర్వ్యూ, అసంచరిత ఇంటర్వ్యూ, సంరచిత ఇంటర్వ్యూ. చూడండి, సంరచిత, సంచరిత. మరి పదాలు సంచరిత, అసంచరిత అనే పదాలు పరిశీలన పద్ధతిలో వస్తాయి. సంచరిత, సంరచిత. సంచరిత అంటే వాళ్ళతో పాటు కలిసి ఉండడం. మరి ఇక్కడ సంరచిత ఇంటర్వ్యూ ఆన్సర్. ఎందుకంటే అడగాలనుకున్నటువంటి ప్రశ్నలను వరుస క్రమంలో వేసి సమాధానం రాబడుతున్నాడు. అది ఎందుకంటే గొప్ప వ్యక్తులను, రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలను చేసేటప్పుడు సంరచిత ఇంటర్వ్యూ అంటారు. శంకు స్తూపంల మధ్య సంబంధాన్ని ఉపాధ్యాయుడు 10వ తరగతిని 3 భాగాలుగా, చూడండి 10వ తరగతిని 3 సమూహాలుగా విభజించి మొదటి సమూహానికి పరికరాల ద్వారా బోధన చేశాడు, రెండవ సమూహానికి బోధనోపకరణాలను ఉపయోగించి బోధన చేశాడు. కానీ 3వ సమూహానికి మాత్రం సాంప్రదాయక పద్ధతిలోనే బోధించాడు. ఇక్కడ నియంత్రిత సమూహం ఏది? చూడండి ఒక్కసారి,
ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అనుకోండి. మొదటి వారికి శంకు తెచ్చాడు, స్తూపం తెచ్చాడు. స్తూపము పెద్దది శంకు కంటే, శంకుకు 3 రెట్లు స్తూపం. శంకుతో 3 సార్లు నీళ్లు పోశాడు, అప్పుడు నిండింది స్తూపం. అంటే 3 రెట్లు పెద్దది శంకు కంటే అని చెప్పే ప్రేమలో మొదటి వారికి పరికరాలు తెచ్చి చూపించాడు, క్లియర్. రెండో వారికి బోధనోపకరణాలు అంటే చార్టు పైన బొమ్మను గీసి చూపించాడు. కానీ మూడవ వారికి ఎలాంటి ఎక్స్ట్రా ప్రత్యేకంగా బోధించలేదు. మరి ఇక్కడ నియంత్రిత సమూహం ఏది? ఎలాంటి కృత్రిమ పరిస్థితికి లోను కాని స్థితిని నియంత్రిత స్థితి అంటారు. నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహాన్ని మనం నియంత్రిత సమూహం అంటాం. ఎలాంటి ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక అవకాశాలు కల్పించకపోతే అది ఎన్నో సమూహం అంటే అది 3వ సమూహం అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే వారికి సాంప్రదాయక పద్ధతిలో ఎప్పుడు బోధించేటట్టే బోధించాడు కాబట్టి ఇది నియంత్రిత సమూహము, 3వ సమూహం. ఒక విద్యావేత్తకు ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడిని అధ్యయనం చేసి కారణాలను తెలుసుకొని పరిష్కార మార్గం ఇవ్వాలనుకుంటే అతడు ఉపయోగించాల్సిన పద్ధతి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి అంటే అందులు కావచ్చు, వినికిడి లోపం గల కావచ్చు, చలన వైకల్యం కావచ్చు, దృష్టి లోపం, మనకు అభ్యసన వైకల్యం కావచ్చు. మరి దృష్టి లోపం వచ్చింది, ఎలా వచ్చింది? తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, లేక ప్రమాదాల వల్ల వచ్చిందా, విటమిన్స్ లోపం వల్ల వచ్చిందా, మధ్యలోనే వచ్చిందా, లేక పుట్టుకతో వచ్చిందా? ఇలాంటి అంశాలను అతడు ఇంటికి వెళ్ళి బంధువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సమావేశక బృందం ద్వారా అనేక ప్రశ్నలు వేసి అనేక కోణాల్లో సమాచారాన్ని తెలుసుకొని కారణాన్ని తెలుసుకొని పరిష్కార మార్గాన్ని ఇస్తే దాన్ని ఏమంటారు అని అడిగినట్టే. దాన్ని ఆన్సర్ చికిత్సా పద్ధతి, దాన్ని కేసు స్టడీ అంటారు, దాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు. కానీ దీంట్లో ఒక లోపం ఉంది. అంత కష్టపడ్డప్పటికీ కూడా ఆ పరిష్కార మార్గాన్ని అందరికీ అన్వయించలేదు. కాబట్టి ఇది అత్యంత కాలయాపన, ఖర్చు, శ్రమతో కూడుకున్న పద్ధతి. ఇది వ్యక్తి అధ్యయన పద్ధతి. విద్యావేత్తకు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను. చిరుతపులిని నేను జూ పార్క్లో చూడడం జరిగింది, చేప పిల్లల్ని అక్వేరియంలో చూడడం జరిగింది. నేను యాక్చువల్గా చిరుతపులి ఎక్కడ ఉంటుంది? అడవిలో, నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అది కనిపించకపోవచ్చు, లేదా మనం చంపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను జూ పార్క్లో చూశాను. అదే నేను చేప పిల్లల్ని అక్వేరియంలో చూశాను. అంటే వాటి నిజ పరిస్థితుల్లో కాకుండా నేను కృత్రిమంగా ఎక్కడి నుంచో తెచ్చి ఒక దగ్గర బంధించినటువంటి వాటిని చూశాను. మరి ఇదే పరిశీలన. వాటిని నేను పామును పొలాల్లో చూస్తే అది సహజ పరిశీలన. పిల్లలు ఆట మైదానంలో ఆడుకుంటున్నప్పుడు వారికి తెలియకుండా చూస్తే అది సహజ పరిశీలన. ఉపాధ్యాయుని బోధనను తెలియకుండా చూస్తే సహజ పరిశీలన. మరి అందరి ముందు పాఠం చెప్పండి నేను చూస్తా అంటే అది నియంత్రిత పరిశీలన. చూడండి ఒకసారి, దీన్నే కృత్రిమ పరిశీలన, దీన్నే నియంత్రిత పరిశీలన అని గుర్తుపెట్టుకోవాలి. ఎంతో చదువుదామని, ఎలాగైనా ఈ టాపిక్ కంప్లీట్ చేశాకే పడుకుందామని అనుకున్న రమ్య చదువు ప్రారంభించగానే తనకు నిద్ర రావడం, చదువుపై దృష్టి నిలపలేకపోవడం, ఇది ఏ చరంగా చెప్పవచ్చు. రమ్యకు ఎలాగైనా సరే ఈరోజు ఈ టాపిక్, ఈ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి టాపిక్ కంప్లీట్ చేయాలి, దీంట్లో ఉన్న 6 అంశాలు పూర్తి చేయాలి, పూర్తి చేశాక ప్రశ్నలు చేసి పడుకోవాలి, తెల్లారితే రివిజన్ చేయాలి అనుకుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆమెకు నిద్ర ముంచుకొచ్చి చదువును కొనసాగించలేకపోతుంది. అంతకంటే ముందు ఆమె దేవుణ్ణి ప్రార్థించింది, అగరబత్తులు ముట్టించింది, కుర్చీ వేసుకుంది, టీ ప్లాస్లో పోసుకుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి కరెంటు పోవడం, లేక పెన్నులైపోవడం, పుస్తకాలు లేకపోవడం, సడన్గా ఏదైనా ఒకటి అడ్డు రావడం లాంటి చర్యలకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి రమ్యకు నిద్ర వచ్చింది, ఇది ఏ చరం? ఆ నిద్ర అడ్డు వచ్చి పనిని కొనసాగించలేకపోయింది. కానీ రమ్య అంతకుముందు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాయింట్. కాబట్టి ఇది మధ్యస్థ చరం. ఆన్సర్ మీకు తెలుసు, పరతంత్ర చరం, స్వతంత్ర చరం, మధ్యస్థ చరం. మరి నిద్ర జీవితంలో శాశ్వతంగా నిద్రపోయే రోజు వస్తుంది. ఆ రోజు అందరూ పడుకోవచ్చు, ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయరు. కానీ ఎగ్జామ్ వరకు మాత్రం నిద్ర వద్దు. నెక్స్ట్ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడి గురించి వేరే ఉపాధ్యాయుడితో కొంతమంది విద్యార్థులు చెడుగా చెప్పినప్పుడు ఆ మాటలు విన్న ఉపాధ్యాయుడు ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు, నాకు 15 సంవత్సరాలుగా తెలుసు అని సర్ది చెప్పి మీరు చదువుపై ఫోకస్ చేయండి నాయనా అని వారిని వారించాడు. ఇక్కడ వారించిన ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి
ఒక ఉపాధ్యాయుని పోయి విద్యార్థులు వచ్చి నెగిటివ్గా చెప్పినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆయన అలాంటి వాడు కాదు, నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మీరు వెళ్ళి చదువుకోండి, ఇది కరెక్ట్ కాదు, మీ లైఫ్ మీరు చూసుకోండి, ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడకండి, ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఏ 2 వ్యక్తులు కలుసుకున్నా 3వ వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు, చాలా పొరపాటు, మీ గురించి మీరు మాట్లాడుకోండి, ఆలోచించుకోండి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ 15 సంవత్సరాలు ఒక వ్యక్తిని చూశాడు. ఒకే వ్యక్తిని ఎక్కువ సంవత్సరాలు, ఒకే తరగతిని ఎక్కువ రోజులు, ఒకే అంశాన్ని ఎక్కువ రోజులు మనం పరిశీలిస్తే అది ఏ పద్ధతి అన్నట్టు. చూడండి, మొదటి ఆప్షన్ దీర్ఘకాలిక ఉపగమం, దీన్నే లాంగిట్యూడినల్ పద్ధతి, దీన్నే అనుధైర్య పద్ధతి అంటారు. ఓకే, మరి స్వల్పకాలిక ఉపగమం లేదు, భిన్న సంస్కృతుల ఉపగమం, క్రాస్ కల్చరల్, అంటే ఒక మతం వారు మరొక మతంలోని విలువలను, పద్ధతులను, సాంప్రదాయాలను, పెళ్లి వ్యవస్థను, భోజన వ్యవస్థను, దుస్తుల వ్యవస్థను కంపేర్ చేసుకుంటే దాన్ని భిన్న సంస్కృతుల ఉపగమం, ఇంగ్లీష్లో క్రాస్ కల్చరల్ అప్రోచ్ అంటారు. మరి పరిచ్ఛేద ఉపగమం, దీన్ని తిరియక్ ఉపగమం అంటారు, తిరియక్ ఉపగమం అంటారు, దీన్ని క్రాస్ సెక్షనల్ అంటారు, దీన్ని లాంగిట్యూడినల్ అంటారు. దీర్ఘకాలిక ఉపగమాన్ని ఉపయోగించాడు. నాకు ఎక్కువ రోజుల నుంచి తెలుసు, నేను అంటే ఒకే అంశాన్ని ఎక్కువ రోజులు చూస్తే దాన్ని దీర్ఘకాలిక ఉపగమం అంటారు. ఒకే అంశాన్ని వివిధ వ్యక్తుల్లో చూస్తే, వివిధ వ్యక్తుల్లో వివిధ అంశాల్లో చూస్తే, వివిధ ప్రదేశాల్లో చూస్తే దాన్ని పరిచ్ఛేద ఉపగమం అంటారు. ఇక్కడ ఆన్సర్ ఎక్కువ రోజులు ఉంది కాబట్టి దీర్ఘకాలిక ఉపగమం అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ధైర్యంగా ఉండే అమ్మాయిని కావాలని అనేక మార్గాల ద్వారా ఆమెని ఏడిపించి, సతాయించి, ఇబ్బంది పెట్టి, భయపెట్టే ప్రయత్నం చేసి ఆమె ప్రవర్తనను అంచనా వేయడం ఏ పరిశీలనగా చెప్పచ్చు. ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది ఆమె, భయపడదు, జంకదు, తొణకదు, బెనకదు. అయితే ఇదే పద్ధతి అంటే మనం కావాలని ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు పులి వేషంలో భయపెట్టడం, అరుపులు చేయడం, హారన్ కొట్టడం, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడు భయపడుతుందా లేదా అని చెక్ చేయడం. ఎందుకంటే నేను కృత్రిమంగా వాతావరణాన్ని సృష్టించి ఆమెను భయపడుతున్నాను తప్ప న్యాచురల్గా కాదు. కాబట్టి ఇది సింపుల్గా మీకు తెలుసు, నియంత్రిత పరిశీలన అంటే సహజ పరిస్థితుల కోసం కాలయాపన చేయకుండా కృత్రిమంగా సన్నివేశాలు కల్పించి పరిశీలిస్తే దాన్ని నియంత్రిత పరిశీలన అంటారు. అందుకే సినిమాలో ఎప్పుడు పడితే అప్పుడు వానాకాలం, చలికాలం, ఎండాకాలం అని కాకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి, అది నియంత్రిత పరిశీలన. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ప్రధాన పరీక్షకు ముందు వారు రాసే మాక్ పరీక్షలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అని తెలుసుకునే ప్రయోగంలో మాక్ పరీక్షలు ఏ చరంగా చెప్తాం, మాక్ పరీక్షలు, ప్రాక్టీస్ పరీక్షలు ఏ చరంగా చెప్తాం అంటే మనకు స్వతంత్ర, పరతంత్ర, మధ్యస్థ చరాలు. చూడండి, ఒక అంశం మరొక అంశంపై ప్రభావం చూపిస్తే దాన్ని స్వతంత్ర చరం అంటారు. అంటే మార్పు తెచ్చేది స్వతంత్ర చరం, మార్పు గురయ్యేది పరతంత్ర చరం. ఇక్కడ మార్క్ పరీక్షల వల్ల ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం రావడం వల్ల మార్క్ పరీక్షలు రాస్తున్నామా అంటే మార్క్ పరీక్షలు ఉద్యోగ సాధనలో, ఉద్యోగం తేవడంలో మార్పులు తెస్తున్నాయి. కాబట్టి ఏదైతే మార్పు తెస్తుందో అది స్వతంత్ర చరం, ఏదైతే మార్పు తెస్తుందో అది స్వతంత్ర చరం. మధ్యాహ్న భోజనం పథకం వల్ల విద్యార్థుల హాజరు పెరిగింది, హాజరు వల్ల మధ్యాహ్న భోజన పథకమా, మధ్యాహ్న భోజన పథకం వల్ల హాజరా అంటే మధ్యాహ్న భోజన పథకం. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం ఎలాగైతే స్వతంత్ర చరం అవుతుందో ఇక్కడ కూడా మార్క్ పరీక్షలు స్వతంత్ర చరం అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ స్వతంత్ర చరం. పరిపుచ్చ అంటే ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించినటువంటి సమాచారం సరైనది కాది అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా సేకరించినటువంటి సమాచారం సరైనది కాదు, నన్ను అడిగితే నేను ఒక్కలాగా చెప్పొచ్చు, అబద్ధం చెప్పవచ్చు. ఒక మిత్రుని గురించి మరొక మిత్రుని అడిగితే వేరేలాగా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు, పాజిటివ్గా చెప్పొచ్చు, నిజం చెప్పకపోవచ్చు. కాబట్టి నాకు నచ్చలే, కాబట్టి నేనే పద్ధతిని ఉపయోగించాలి అన్నాడు. పరిశీలన పద్ధతి, కౌన్సిలింగ్ పద్ధతి, చికిత్సా పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి. చూడండి ఒకసారి, అంతఃపరీక్షణ పద్ధతి అంటే ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించింది. ఒక వ్యక్తిలోని జరిగే మార్పులను తనకు తానుగా పరిశీలించుకొని చెప్పాలి. కాబట్టి ఇది మళ్ళీ దీంట్లో కూడా ఇంటర్వ్యూ ఉంది, కాబట్టి ఇది కాదు. చికిత్సా పద్ధతి, దీన్ని కేస్ స్టడీలో మనం ఇంటర్వ్యూలు ఉంటాయి, కాబట్టి ఇంటర్వ్యూ నాకు సెట్ కాలేదు. కౌన్సిలింగ్లో కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాం మాటల ద్వారా, అతడు కూడా తన అనుభవాలను నోటి ద్వారా చెప్తాడు. కాబట్టి ఈ మూడు నేను నమ్మట్లే, కాబట్టి నేను చూస్తే నమ్ముతా. అందుకే కళ్ళతో చూస్తే కన్ఫర్మేషన్,
చెవులతో వింటే నాకు ఇన్ఫర్మేషన్ సరిపోలేదు కాబట్టి నాకు కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను పరిశీలన పద్ధతికి వెళ్తున్నాను. క్రింది వాళ్ళలో వ్యక్తి అధ్యయన పద్ధతిగా పిలువబడనిది ఇది. చూడండి, పిలువబడనిది ఇది అంటే మారు పేర్లపైన ప్రశ్న వచ్చే యాంగిల్ మనం మాట్లాడకపోతున్నాం. క్లినికల్ పద్ధతి, చికిత్సా పద్ధతి, పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ, చికిత్సా పద్ధతి, క్లినికల్ పద్ధతి. మీరు హాస్పిటల్లో పేషెంట్ ఉన్నప్పుడు కేషీట్ అంటారు. అది కేసీట్ కాదండి, కేసు సీట్. అంటే నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు, ఏ టాబ్లెట్లు, ఏం ఆపరేషన్, ఏ డాక్టర్ చూశాడు, ఎప్పుడు ఏం వేసుకోవాలి, నీ చరిత్ర ఉంటుంది కాబట్టి కేసు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పరిశీలన పద్ధతి కానిది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న చేయండి. రాజకీయ పార్టీ అధినేత తన పార్టీ యొక్క బలాబలాలను వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఇది ఏ పద్ధతిగా చెప్పవచ్చు? రాజకీయ పార్టీ అధినేత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే తన పార్టీ బలాలు ఎలా ఉన్నాయి, రాయలసీమ, కోస్తా, ఆంధ్రాలో ఎలా ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ తీసుకుంటే తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, మధ్యప్రదేశ్లో ఎలా ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని వేరు వాటితో పోల్చితే దాన్ని ఏ పద్ధతి అంటారు? ఒకే అంశాన్ని ఎక్కువ రోజులు కనుక చూస్తే అది వేరే పద్ధతి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఒకే విషయాన్ని ఎక్కువ మందిలో చూస్తే ఎలా జరుగుతుంది అని చూస్తే, నేను 10th క్లాస్ ఫీజులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో ఎలా ఉన్నాయని చూస్తే, మరి కంపేర్ చేస్తే దాన్ని ఏమి అంటారు? ఎందుకంటే తన పార్టీ బలం ఏ రాష్ట్రంలో బాగుంది, ఎక్కడ వీక్ ఉంది, ఏ ప్రాంతంలో వీక్ ఉందని తెలుసుకున్నాడు. మరి అనుధైర్య పద్ధతి, దీర్ఘకాలిక పద్ధతి, దీన్ని లాంగిట్యూడినల్ అంటారు. ఇది ఎక్కువ రోజులు చూడడం ఒక విషయాన్ని. ఇది కాదు. క్రాస్ కల్చరల్ అంటే ఇది మతాల గురించి, సాంప్రదాయాల గురించి, కట్టుబాట్ల గురించి. మరి దీన్ని క్రాస్ సెక్షనల్ అంటారు. దీన్ని ఏమంటారు? క్రాస్ సెక్షనల్ పద్ధతి అంటారు. దీన్ని పరిచ్ఛేద ఉపగమం అని కూడా అంటారు. దీన్ని తిరియక్ పద్ధతి అని కూడా అంటారు. సో ఆన్సర్ క్రాస్ సెక్షనల్ పద్ధతి. అన్ని వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఒక పద్ధతి అత్యంత వ్యక్తినిష్టత, మరొకటి విశ్వసనీయతతో కూడుకొని ఉంటాయి. ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకటేమో అత్యంత వ్యక్తినిష్టత, మరియు రెండోది విశ్వసనీయత. చూడండి, వ్యక్తినిష్టత అంటే అతడు చెప్పే సమాచారం పైనే మనం పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. తప్పు చెప్పాడని కానీ, నిందించడానికి కానీ లేదు. ఒక అమ్మాయి నా కడుపులో నొప్పి ఉంది అంటే మనం నమ్మాల్సిందే. మరి ఇది ఏ పద్ధతి? అత్యంత విశ్వసనీయత అంటే నిలకడ, విశ్వసనీయత అంటే నిలకడ అన్నది రాస్. మరి ఎన్నిసార్లు పరీక్ష నిర్వహించినా అదే ఫలితాలు వస్తే అది ఏ పద్ధతిలో సాధ్యం? అది ప్రయోగ పద్ధతిలో సాధ్యం. ప్రయోగ పద్ధతి అత్యంత శాస్త్రీయ పద్ధతి, వ్యక్తి విశ్వసనీయతతో కూడుకున్నటువంటి పద్ధతి, అన్ని పాజిటివ్ అంశాలు. ఎందుకంటే ప్రయోగ పద్ధతి సైంటిఫిక్ మెథడ్. మరి ఇక్కడ ఆన్సర్ చూస్తే వ్యక్తినిష్టతతో కూడుకున్నది. అంత పరీక్షణ అతడు చెప్పిందే నమ్మాలి. అతని లోపల జరిగే మార్పులను మనం తొంగి చూడలేము కాబట్టి మరి ప్రయోగ పద్ధతి ఆన్సర్. అంత పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి అనేటువంటి ఆన్సర్. చాలా రోజులు కష్టపడి 3 ఉద్యోగాలు సాధించి టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి నియామకత్వం పొందిన సావిత్రి తాను ఎలా కష్టపడింది, ఎలా అవమానపడింది, ఎన్ని బాధలు పడింది, ఎన్ని గంటలు కష్టపడింది అనే విషయాన్ని పాత్రికేయులకు చక్కగా వివరిస్తూ ఉంటే అవి ఉపయోగించుకుంటున్నటువంటి పద్ధతి. మీరు ఈ మధ్యకాలం చూశారు, చాలా మంది ఇంటర్వ్యూలు చూశారు. ఇంటర్వ్యూలు చూడండి కానీ ఫాలో కాకండి. వాళ్ళ పరిస్థితులు వేరే, మీరు ఇన్స్పైర్ కండి కానీ ఫాలో కాకండి. చాలా పొరపాటు చేసినటువంటి వారు. మీరు యూట్యూబ్లో ఏ ఇంటర్వ్యూ చూసినా సరే మీరు ఎవరి విద్యార్థి అంటే ఎన్నో సందర్భాల్లో చాలామంది మన పేరు చెప్పడం జరిగింది, వారికి కృతజ్ఞుణ్ణి. మరి ఇక్కడ చూస్తే ఆమె ఎలా అవమానపడింది, ఎన్ని అవమానపడింది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంతోమంది హేళనకు గురి చేశారు, పెళ్లి చేసుకోమని, మరి ఉద్యోగం వస్తుందా రాదని, ఇలా తన లోపల ఉన్న భావాలను తనకు తాను వ్యక్తీకరణం బయటికి తెచ్చుకొని మరి వ్యక్తీకరణం చేసింది. మరి ఆమె ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు? పోనీ ఒక ఇంట్లో దొంగలు పడ్డారు, గృహిణి రాత్రిపూట అనుభవించినటువంటి దొంగలతో పోరాడిన విధానం, ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు క్షత్రగాత్రుని అడిగినప్పుడు అతడు చెప్పేది, భూకంప బాధితుని అడిగినప్పుడు అతడు ఏ పద్ధతిని ఉపయోగిస్తాడంటే అంత పరీక్షణ పద్ధతి. తన లోపల జరిగే మార్పులను తనకు తానుగా బయటకు తెచ్చుకొని అతడు మాత్రమే చెప్పగలడు. కాబట్టి ఇది అంత పరీక్షణ పద్ధతి. చూడండి, ఆప్షన్స్ ఏమిటాయి, ప్రశ్న వేరే ఉంటుంది, మీరు గుర్తుపట్టగలగాలి, మీరు ఆలోచించగలగాలి, మీరు
ఒకేసారి పర్ఫెక్ట్గా చదవగలగాలి. అది మీ దమ్ము చూపాలి. మీరందరూ కూడా చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడున్న యూట్యూబ్ ట్రాఫిక్లో అంతా మన వీడియోలో మీకు నేరుగా వస్తుంది. ఇది సబ్జెక్ట్ వీడియో, కంటెంట్ వీడియో, కమిట్మెంట్ వీడియో, ఇది మార్కులు సంపాదించే వీడియో. మీకు ఇప్పటికే మోటివేషన్ ఓవర్ అయిపోయింది. అందరూ యూట్యూబ్లో ఇలా చదవండి, ఇన్ని మార్కులు తెచ్చుకోవడం ఎలా? ఎన్ని మార్కులు తెచ్చుకున్నా చదవాలి, కష్టపడాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక్కటే మార్గము. అంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పంచుకుంటే పెంచుకుంటారు. గురుకులాల్లో ఉద్యోగం సాధించిన కొత్తగా నియమితుడైన గణిత ఉపాధ్యాయుడు ఇటు లెక్కలు చెప్తూనే ఎవరెవరు వింటున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు అల్లరి చేస్తున్నారు అనే విషయాన్ని పసిగడితే అతడు ఉపయోగించినటువంటి పరిశీలన. నేను గణిత ఉపాధ్యాయుని, పాఠం చెప్తున్నాను, ఇక్కడ బోర్డుపై రాస్తున్నాను, కానీ ఒకవైపు కన్నేశాను. ఎవరు అల్లరి చేస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటే పాఠం చెప్తూనే మీతో పాటు ఉండే నేను విద్యార్థులను పరిశీలిస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, సార్ పాఠం చెప్తున్నాడు, లెక్కను వేస్తున్నాడు, కొత్తగా నియమితుడయ్యాడు కాబట్టి బోర్డు వైపు తిప్పాడు, బోర్డు వైపే ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ పాఠం చెప్తూనే విద్యార్థులను పరిశీలిస్తే ఇది వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి సంరచితన సంచరితన. ఆన్సర్ ఏంటంటే సంచరిత సంరచిత. చూడండి, ఇంతవరకు బాగా నేర్చుకున్న తర్వాత కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సంచరిత పరిశీలన ఇది ఆన్సర్. డాక్టర్తో పేషెంట్ నాకు నిన్నటి కంటే ఆరోగ్యం మెరుగ్గా ఉందని అన్నాడు. ఇక్కడ పేషెంట్ ఉపయోగించుకున్న పద్ధతి ఏది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పేషెంట్. వెళ్ళి డాక్టర్ అనగానే ఇమ్మీడియట్గా డాక్టర్ ఒక్క నిమిషం ఆగు, పేషెంట్ నీకు నిన్నటి కంటే ఆరోగ్యం బాగా ఉంది కదా అని డాక్టర్ అంటాడా, పేషెంట్ అంటాడా? పేషెంట్ డాక్టర్తో అంటాడు. ఏమని? డాక్టర్ నాకు నిన్నటి కంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంది అని పేషెంట్ డాక్టర్తో అన్నాడు. ఇక్కడ పేషెంట్ ఏ పద్ధతిని ఉపయోగించుకున్నాడు అంటే అతనిలో జరిగే మార్పులను తనకు తానుగా పరిశీలించుకున్నాడు కాబట్టే అతడు మెరుగ్గా ఉందని చెప్పాడు. మరి ఆన్సర్ మీకు తెలుసు, అంతఃపరీక్షణ పద్ధతి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేసి ఉంటారు, చేయకపోయినా అవగాహన చేసుకుని ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము కాబట్టి మన యాప్లో మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి. మీ సెల్లో మన యాప్ ఉండాలి. ఎందుకంటే తాజా నిజ సమాచారం ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. విద్యా దృక్పథాలు సబ్జెక్టుని మనం అతి త్వరలో లైవ్ క్లాసుల రూపంలో అందించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్.